చాలా దురదృష్టకర సంఘటన. మనకి మారేడుమల్లికి, చింతూరుకి మధ్యలో ఉన్న దుర్గా టెంపుల్ దగ్గర టూరిస్ట్ బస్సు ఎర్లీ మార్నింగ్ బోల్తా పట్టం మనందరికీ కూడా తెలుసు. అందులోని 9 మంది మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. సంఘటన తెలిసిన వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న క్షతగాతులందరినీ కూడా ఇమీడియట్ గా చింతూరు హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అందులో ఇద్దరు ముగ్గురికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న క్రిటికల్ గా ఉన్న వాళ్ళు కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 2 hours లో రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని అంబులెన్స్ కూడా అరౌండ్ 8 అంబులెన్సెస్ 9 అంబులెన్సెస్ కూడా రెడీగా పెట్టుకుని కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సంఘటన తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నన్ను, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారిని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని కూడా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తూ ఉంటే టూరిస్టులు అందరూ కూడా చాలా మంది ఇటువైపు వచ్చే పరిస్థితి. వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకు ముందు ఒక టైం బాండ్ పెట్టేవాళ్ళం. ఇలాంటి శీతాకాలం టైంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటది, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటది కాబట్టి కొంత టైం టు టైం ఈ రోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈ రోజు ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక 10 to 6 నైట్ ప్రయాణాలు, ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా టూరిస్టులు కూడా నేను చెప్పడం ఏంటంటే, మీరు అతి వేగంగా వెళ్ళిపోవాలి, లేకపోతే తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలి అన్నది కాకుండా సురక్షితమైన ప్రయాణం అనేది చాలా ముఖ్యం. దాన్ని బేస్ చేసుకొని కొంచెం డ్రైవర్స్ ని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఈ రోజు చూస్తే అక్కడ జస్ట్ ఆ హిల్ దగ్గర నుంచి అంత ఫాస్ట్ లో వచ్చి ఆ హిల్ దగ్గర నుంచి ఆ బస్ ఎక్కించి అది బస్సు బోల్తా పడే పరిస్థితికి వచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. ఇందులో సుమారుగా 5 మహిళలు చనిపోవడం, 4 పురుషులు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరం కూడా తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వచ్చారు. టెంపుల్ టూరిజాన్ని విజిట్ చేస్తూ భద్రాచలం వెళ్తుండగా జరిగిన సంఘటన.